నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ ఇరుకలల పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మూలవర్లకు అభిషేక దర్శనము కన్నుల పండుగ నిర్వహించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ యంత్రీ న్యూస్ తో మాట్లాడారు. పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు ప్రజలందరికీ శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు తరపున శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు సింహపురి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాదిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మామూలుగానే తెలుగు వారి మొదటి పండుగ ఉగాది. ఆ ఉగాదిని నెల్లూరు జిల్లాలో ఏ కార్యక్రమం చేసుకున్నా తొలుత మన గ్రామ దేవత అయినటువంటి ఇరుకల్లమ్మకి సమర్పించుకోవడం ఆనవాయితీ. అలాంటి తొలి కార్యక్రమం ఏదైనా అమ్మవారు చేసుకునే విధంగానే తొలి పండుగ ఉగాదిని ఈ గ్రామ దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందుకు గాను ఉదయం అభిషేకం దగ్గర నుంచి అమ్మవారికి పూలంగి సేవలు, ప్రత్యేక దర్శనాలు పెట్టడం జరిగింది. మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు ఉగాది రోజున అమ్మవారిని దర్శించుకుంటారు. వేలాది మందిగా భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం కాలక్రమేణా గత అనేక సంవత్సరాలు చూస్తుంటే సంవత్సరం వేలాది మంది భక్తులు పెరుగుతూ వస్తున్నారు. దాన్ని మనలో పెట్టుకొని మన ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహాధికారి గిరికృష్ణ గారు, మా అందరూ మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి సేదరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు గిరిధరెడ్డి గారి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు నిత్యం గత 3-4 రోజుల నుంచి అన్నీ పర్యవేక్షిస్తున్నారు. అలాగే క్యూ లైన్లు, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, అలాగే నిత్యావసర ఫస్ట్ ఎయిడ్ కింద హాస్పిటాలిటీ, అలాగే ఉభయకర్తల ద్వారా నిత్య ప్రసాదం, ఇలాంటి అనేక కార్యక్రమాలు, మధ్యాహ్నం వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఇలా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మాకు ట్రస్ట్ బోర్డు సభ్యులకి, ఈవో గారికి అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకనంటే మాకు ఏమైతే కావాలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం 1కి 4 సార్లు ఫాలోఅప్ చేసి అన్ని విధాలా పరిశీలించి మాకు ఏం కావాలన్న సహాయ సహకారాలు అందించిన మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి సేదరెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి సేవ చేసుకునే భాగ్యం మాకు దక్కడం మా అదృష్టంగా ఫీల్ అవుతూ, ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి దర్శనం అయ్యేలా, వాళ్ళు సంతోషంగా ఉండేలా, వాళ్ళకి అన్ని విధాల సేవలు అందించడానికి అందరం సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంకాలం 6 గంటలకి అమ్మవారి భారీ నగరోత్సవం ఉంటుంది. ఎప్పుడు జరిగినట్టే కాకుండా ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా కొన్ని ఉన్న మంగళ వాయిద్యాలతో, తప్పెట్లు, భజంత్రీలతో పాటు కేరళ వాయిద్యం, పండరీ భజన, కోలాటాలతో భక్తులకి అమ్మవారి అలంకారంతో గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే
చాలామంది వేలాది మంది భక్తులు గతంలోనే మన అమ్మవారి వాహనంకి కిక్కిరిసిపోయే జనంతో అమ్మవారిని స్వాగతం పలికారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఎప్పుడు రూరల్ ప్రజలు బాగుండాలని కోరుకునే రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు ఇంకా ఆయురారోగ్యాలతో బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు వాళ్ళపై ఎల్లవేళ ఉండాలని, వాళ్ళు ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మూలాపేట, నెల్లూరు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవ ఆహ్వానము. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 5:30 మూలావర్లకు అభిషేకం, 6:30 నుంచి ప్రత్యేక అలంకరణ, ఉదయం 7 గంటలకు భక్తులకు అమ్మవారి సర్వదర్శనం, సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి ఇరగాలమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పణ. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, కోలాటాల నడుమ అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం. విశేష అలంకరణలో ఉగాది పర్వదినాన అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించాలి. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి సేవలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి ఆలయ కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ.